సార్ మీ అపారమైన ఎక్స్పీరియన్స్ లో మీరు ఛాలెంజింగ్ కేసెస్ చాలా చూసుంటారు. మోస్ట్ ఛాలెంజింగ్ ఏంటి, మీరు ఎలా వాళ్ళని నయం చేశారు సార్? షూర్ అండి. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఆల్మోస్ట్ 10 years బ్యాక్ పేషెంట్ పేరు మార్చి చెప్తున్నాను జస్ట్ ఫర్ దేర్ కాన్ఫిడెన్షియల్. అంతే కదా సార్, అంతే. షీ వాస్ 32 అనమాట. సో సాహితి తన పేరు, డిఫరెంట్ నేమ్ అనుకోండి. ఓకే, సో 32 years old, 6 months బేబీతో పాటు వచ్చింది. 6 months బేబీ తీసుకుని వస్తే అప్పటికే పాపం తనకి అంటే ఫ్యామిలీలో చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఫైనాన్షియల్ గా కానీ అన్ని రకాలుగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, డిఫరెంట్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఒక చిన్న లింఫ్ నోడ్ ఉంది నెక్ లో. ఆ లింఫ్ నోడ్ కోసమని ఏంటి ఇన్ఫెక్షనా లేకపోతే ఏంటి దేనివల్ల అని చెప్పి చూపించడానికి వస్తే ఎన్ని మందులు వేసినా కూడా తగ్గటం లేదు. సరే అని చెప్పి ఆ లింఫ్ నోడ్ ని బయాప్సీ చేసాం. బయాప్సీ చేస్తే అది నాన్ హాజ్కిన్స్ లింఫోమా అని వచ్చింది. ఒక టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్ అనుకోండి, లింఫ్ నోడ్స్ లో వస్తూ ఉంటుంది అది. సరే నెక్స్ట్ మరి అది వినగానే ఆమె షీ వాజ్ ఇన్ షాక్. అంత నార్మల్ గా హెల్దీగా ఉంది, అదర్వైజ్ నార్మల్, వేరే ఏం లేదు, ఫీవర్ కానీ వెయిట్ లాస్ కానీ వేరే ఏం లేదు, జస్ట్ ఏదో చిన్న గడ్డ ఉందని వచ్చింది. సరే పెట్ స్కాన్ చేస్తే అది బాడీలో మరి స్ప్లీన్ లో కానీ అబ్డమన్ లింఫ్ నోడ్స్ కానీ అన్ని చోట్లకి రావటం వల్ల అది స్టేజ్ 4 అని తెలియదు. బోన్ మ్యారో అంతా పాజిటివ్ వచ్చింది. సో అది వినగానే నా ముందుకు వచ్చి తను ఒకటి అడిగింది, డాక్టర్ గారు పాపను చూపించింది నాకు. పాపను చూపించి 10 years 10th birthday నేను ఆ పాపకి చేయించగలనా అండి అని అడిగింది. అంటే నా డిజైర్ అంతకన్నా వద్దు, నాకు నేను సిద్ధమే, ఏమైనా అయితే ఓకే ఐ విల్ ఫేస్ ఇట్, కానీ ఒక 10 years నేను దాన్ని చూసుకున్నానంటే నా జవాబుదారీ, నా రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది, తర్వాత ఇంకెవరైనా చూసుకుంటారులే, ఐఎమ్ రెడీ అన్నట్టుగా ఏడుస్తూ చెప్పింది. అది చెప్పగానే నాకు కూడా అంటే ఎంత మేము డాక్టర్స్ రోజు పెయిన్ చూస్తున్నా కూడా ఎమోషనల్ అయ్యేది. లేదమ్మా ఇది మంచి టైపు, నువ్వు కొంచెం కీమోథెరపీ వల్ల ఇది క్యూర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి, స్టేజ్ 4 అయినా కూడా కంగారు పడద్దు, నువ్వు ఫైట్ చెయ్యి అని చెప్పి కొంచెం మోటివేషన్ ఇచ్చాం. ఆమె విల్ పవర్, ఆమె కరేజ్ ఎంత గొప్పదంటే మరి 6 cycles ఇవ్వగానే మొత్తం కంప్లీట్ గా అంటే పెద్ద పెద్ద లింఫ్ నోడ్స్ అబ్డమెన్ లో స్ప్లీన్ లో ఉన్నాయి, తర్వాత మరి డయాఫ్రమ్ పైన కింద, అంటే స్టేజ్ 4 డిసీజ్ కానీ బట్ చాలా వరకు వెరీ డ్రమాటిక్ రెస్పాన్స్ తగ్గిపోయింది. సో తగ్గిపోయాక తర్వాత ఒక 2 years ఫాలోఅప్లు ఉన్నాక మళ్ళీ లింఫ్ నోడ్స్ వచ్చింది. సో దెన్ ఆమె అడిగింది, సార్ ఏంటి అయిపోయింది అనుకున్నాను, మళ్ళా ఇది ఏంటి ఇట్లా వచ్చింది, తగ్గిపోయింది అనుకున్నాను, మళ్ళీ సేమ్ ఒక ప్రాసెస్ కదా అని. లేదమ్మా ఇది డెఫినెట్ గా తిరగబడింది, నో డౌట్, ఎందుకంటే స్టేజ్ 4 లో ఉంది కాబట్టి ఎక్స్పెక్టెడ్ కూడా, అది ఇట్ ఈస్ నాట్ సర్ప్రైజింగ్ కాదు. సరే మళ్ళీ రీఛాలెంజ్ చేసాం, రీఛాలెంజ్ కీమోథెరపీ. మరి రీసెంట్ గా లాస్ట్ ఇయర్ అమ్మాయికి ఓనిల్ ఫంక్షన్ చేసిన తర్వాత, ఓనిల్ ఫంక్షన్ నాకు ఫోన్ చేసింది, నేను ఐఎమ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, నాకు జబ్బు లేకుండా నార్మల్ గా ఉన్నాను, మా పాపకి ఓనిల్ ఫంక్షన్ చేశాను, ఎందుకంటే షీ వాస్ 12 years old, 12 ఏళ్ల వరకు, 12 ఏళ్ళు జబ్బు లేకుండా నార్మల్ గా ఉంది. అంటే షీ ఫాట్ ఇట్ వెల్. అంటే ఏదో నేను బాగా గొప్పగా ట్రీట్ చేసినందుకు అయ్యిందని అనుకుని మందులు అందరికి ఇచ్చేది అదే, నాట్ దట్ నేను ఏదో అంటే నేను ఎవరు ఇవ్వలేని మందులు ఇచ్చి నయం చేసి చెప్పి ఐ డోంట్ వాంట్ టేక్ ఎ ఫాల్స్ క్రెడిట్ దే. క్వశ్చన్ ఇది, అంటే ఇప్పుడు ఇలాంటి జబ్బుల్లో కూడా ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో. తన యొక్క విల్ పవర్ కానివ్వండి, ఫ్యామిలీ సపోర్ట్ కానీ, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. అండ్ షీ వాంటెడ్ టు లివ్ అండ్ షీ వాంటెడ్ రైజ్ అబవ్ ఆల్ ఆడ్స్. నేను నా పాపను పెంచుకోవడానికి, నా పిల్లల కోసం నేను బతకాలి అనేటువంటి ఒక నిర్ణయం ఆమె హృదయంలో గట్టిగా ఉంది. సో అండ్ షీ ఫాట్ ఇట్ కరేజియస్ గా, తిరగబడినా కూడా జయించి బయటపడింది. సో అంటే నేను ఆమె చూసినప్పుడు అదే అంటాను, అంటే మనం చిన్న చిన్న వాటికి ఈ రోజుల్లో అందరూ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కొంచెం ఏదో కరెంట్ పోతే, ఒక కొంచెం ట్రాఫిక్ ఏదైనా అడ్డుపడిందంటే అసలు ఎంత రెస్ట్లెస్ అయిపోతారు ఈ జనరేషన్. లైఫ్ లో పెయిన్ అనేది ఏం తెలుసు చూడండి, అంటే వెన్ లైఫ్ అండ్ డెత్ దగ్గరికి వచ్చినప్పుడు తెలుస్తుంది దాని యొక్క పెయిన్. అంటే ఫర్ పెట్టి థింగ్స్ పీపుల్ ఫైట్ అండ్ గెట్ అప్సెట్. అంతే కదా సార్, అన్ని మనకు ఉన్నా కూడా చిన్న చిన్న వాటి కోసం మనం చాలా అప్సెట్ అవుతూ ఉంటాం. సో అంటే నిజంగా మరి ఆ సాహిత్యక స్టోరీ అనేది నాకు ఒక గ్రేట్ ఎంకరేజ్మెంట్. అంటే ఒక విల్ పవర్ ఉండి ఒక సంకల్పం గట్టిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఫైట్ చేసి బయట పడతారు అనేది ఇట్ ఇస్ ప్రూవన్ బియాండ్.